నా చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంటానని, నేను మరణించిన అనంతరం నా కుమారుడు రజిత్ రెడ్డి కూడా జగన్ వెంటే ఉంటారని, జగన్ తోనే నడుస్తాడని రాష్ట్ర పిఎస్సి సభ్యుడు మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. శనివారం కోవూరు వైసీపీ కార్యాలయంలో నాయకులు కార్యకర్తలతో కలిసి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 4న నిర్వహించే వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లాలోనే కోవూరు నియోజకవర్గంలో మొదటి స్థానంలో నిలిచేలాగా నిర్వహించాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రసన్నకుమార్ రెడ్డి జగన్కి జలకేంది, నేనన్నా నా కొడుకన్నా చాలా ఇష్టం జగన్మోహన్ రెడ్డి గారికి, చాలా గౌరవిస్తాడు, చాలా మర్యాద ఇస్తాడు. మొన్న ఎలక్షన్స్ లో కూడా ఎవరికి చెయ్యింది నాకు చేశాడు. ఇంకేం కావాలి నాకు? మంత్రి పదవి ఇవ్వలేదు అంతే కదా. ఏమి ఎత్తుపారం ఆ మంత్రి పదవి లేకపోతే? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన తర్వాత ఫ్యాన్ గుర్తు మీద పోటీ చేసిన ఏకైక వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి ప్రసన్నకుమార్ రెడ్డి. నా తర్వాతనే ఫ్యాన్ గుర్తు వచ్చింది. విజయమ్మ గారి తర్వాత రెండో ఎమ్మెల్యే నేను. నాకు మంత్రి పదవి ఇవ్వకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక్క మాట నేను బయట మాట్లాడలా. రెండవసారి ఇవ్వకపోయినా నేను మాట్లాడలేదు. ఆయనకి ఎన్ని బాధలో ఎన్ని కష్టాలో ఎవరు ఒత్తిడి ఉందో ఇచ్చుకున్నాడు. వాళ్ళ అదృష్టం అది. గోవర్ధన్ రెడ్డి గారి అదృష్టం, నా తమ్ముడు అనిల్ అదృష్టం, మంత్రి పదవులు వచ్చినాయి. దానికే నేను అడుగుతాను, అవసరం ఏముంది? ఆయనకు అవకాశం ఉంటే మనల్ని సహకరిస్తాడు, చేస్తాడు, దగ్గర పెట్టుకుంటాడు. పనులు ఇచ్చాడు కదా. డెవలప్మెంట్ కు సంబంధించి యాక్టివిటీస్ మీద కొన్ని కోట్ల రూపాయలు కోవూరు నియోజకవర్గానికి ఇచ్చాడు. చాలు, పేరు తీసుకున్నాం. బుచ్చిరెడ్డిపాలెన్ని నగర పంచాయతీ చేశాడు. ఇంకంతకన్నా ఏం కావాలి మనకు? సబ్మర్సిబుల్ కాజువే ఇచ్చాడు. చాలా పనులు ఇచ్చాడు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఊహాగానాలు ఎందుకు చెప్తున్నానంటే, మీరు కూడా ఏమైనా అనుమాన పడతారేమో, వీడు ఎప్పుడైనా జంప్ అయిపోతాడని. మీకు అనుమానమే పడలేదు. నేను చనిపోయే వరకు జగన్తోనే ఉంటా. మీకు నమ్మకంగా చెప్తున్నా. ఎటువంటి ఆలోచనలు అనుమానాలు మీరు పెట్టుకోబాకండి. మనం ఆయనతోనే కొనసాగుతాం. ఆయన ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి మనం కష్టపడదాం, పనిచేస్తాం. కోవూరే కాదు, నెల్లూరు జిల్లా అంతా కూడా తిరుగుదాం. అన్ని నియోజకవర్గాల్లో పార్టీ బాగుండాలి, బలోపేతం చేయాలి. అన్ని అభ్యర్థులను కూడా మనం గెలిపించుకునే దాంట్లో మనం ముందుకు వెళ్తామని చెప్పి మనవి చేస్తూ, నా కోరిక, నా రిక్వెస్ట్, మిమ్మల్ని అందరినీ చేతులెత్తి అర్థిస్తా ఉన్నా. రేపు 4వ తేదీ కార్యక్రమం, ఈ రోజు నుంచి 4వ తేదీ కార్యక్రమం పూర్తయ్యేదాకా ఎవరు నిద్రపోవద్దు. 1కి 2 సార్లు కూర్చోండి, మాట్లాడుకోండి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ